వ్యవస్థ అనేటటువంటిది సైద్ధాంతిక తేడా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంటే ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తుంది, ప్రైవేటు వైద్యాన్ని ప్రోత్సహిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ విద్యని ప్రభుత్వ వైద్యాన్ని ప్రోత్సహిస్తూ వచ్చింది. అదే ఫార్ములాని జగన్మోహన్ రెడ్డి కూడా ఫాలో అయ్యాడు. బట్ అతను పోయాడు కాబట్టి, ఓడిపోయాడు కాబట్టి ఆ దరిద్రం ఇటు పక్కకి ఇది కరెక్ట్ అనేటటువంటి పాలసీ వైపుకి తీసుకొచ్చారు. అందుకని ఇది చేస్తే చాలా పెద్ద చారిత్రక తప్పిదం. ఒక్కొక్క కాలేజీలో 750 మంది దాకా లెక్కేసుకుంటే దగ్గరగా 10 కాలేజీలు వేసుకుంటే 7,500 మంది చొప్పున ఏడాదికి వైద్యులు మనకు పుట్టుకొచ్చేటటువంటి అవకాశాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటున్నాం మనం. అవును అవును. కానీ ఒక్కటిసారి ఇందులో అంటే పాజిటివ్ గా ఏమన్నా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందా? నిజంగా ఒక్కొక్క కాలేజీకి 50 ఎకరాల అంటున్నారు. 50 ఎకరాల భూమి కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఏదో 66 ఏళ్ళకి ఎంతకో లీజుకి ఇచ్చేస్తున్నారు అనేది వీళ్ళు చెప్తున్నమాట. అది ఎంతవరకు వాస్తవం? నిజంగా అదే కనుక జరిగితే ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతాయి మెడికల్ కాలేజీలన్నీ. వైద్య సేవలు అందే విషయంలో పేదలకి అవే ఉంటాయా? అసలు ఈ కాలేజీలు, ఈ ఆసుపత్రులు ఇంకా పేదలకు వైద్య సేవలు అనేది అందవా? లేదా అన్ని ఎకరాలు అంటే ఒక్కొక్క 50 ఎకరాలు అంటే ఒక్కొక్క కాలేజీకి 100 ఎకరాలు ఇవ్వడం వల్ల ఏంటి మనకి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ కలిసి వచ్చేది? సిగ్గుపడాల్సింది జనం అండి, నిలదీయాల్సింది జనం. ఇప్పుడు ఎన్ఆర్ఐ కాలేజీ ఉంది, వాడికి ఆడే కొనుక్కున్నాడుగా భూమి. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉంది, వాడికి ఆడే కొనుక్కున్నాడుగా భూమి. నువ్వు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు చేసిన పుణ్యమే పాపం ఏంటి, వీళ్ళు చేసిన పుణ్యం ఏంటి? ఎవడు వాళ్ళు ఒకడు వచ్చి తీసుకోవడానికి? చాలా దుర్మార్గమైనటువంటి పని.